లేదా? దేవుని బిడ్డ భయపడుతున్న వాళ్ళకి ఏమి ఇవ్వాలి? ధైర్యం ఇవ్వాలి. అందరూ పానిక్ అయిపోయి కూలిపోతుంటే ఒక్క బిడ్డ నిలబడింది. ఆడబిడ్డ, పేరు చెప్పదలుచుకోలే, ఒక్క బిడ్డ నిలబడింది. నా దేవుడు నన్ను ధైర్యపరిచాడు, నిలబడన్నాడని. ఊపిరి ఆడట్లేదు, చెమట వచ్చేసింది, ఎన్నో గంటలు గ్రౌండ్లో నిలబడి ఎగ్జాస్ట్ అయిపోయింది. నా దేవుడు నమ్మదగిన వాడు. యుద్ధము యెహోవాదన్నాడు, నిలబడమన్నాడు, నిలబడతానింది. ప్రత్యర్థుల దేశాన్ని చెమటలు పట్టించి ఓడిపోతున్న మ్యాచ్ని గెలిపించి దేశం యొక్క జెండాను ఎగిరవేసి నిలబెట్టి ఒక మాట చెప్పింది, భయపడుతున్న వారికి ధైర్యం ఇచ్చేదే నా విశ్వాసం. ఎక్కడిది మన విశ్వాసం ఈరోజు? వేర్ ఈజ్ ఆ ఫెయిత్? మన విశ్వాసం ఎక్కడుంది ఈరోజు? భయపడుతున్న వారికి ధైర్యం నింపాలా, లేదా ఆల్రెడీ భయం లేని వాళ్ళకి భయాన్ని నింపడమా మన బాధ్యత? యేసుప్రభు ఒక మాట అన్నాడు, కలుడిసులకు వచ్చినప్పుడు యేసుప్రభు చెప్పిన మాట ఒకటే, భయమునకు దాస్యమునకు మరణ భయమునకు దాసున్న వారిని విడిపించుటకు యేసుప్రభు రక్త మాంసం లోకానికి శరీరుడిగా వచ్చాడు. గాడ్ హెస్ కమ్ టు డిస్ట్రాయ్ ఫియర్. భయము పటాపంచడానికి యేసుప్రభు కలుడిసులో మరణాన్ని తన మరణంతో కొట్టివేశాడు. ఓ మరణమాన్ని విజయం ఎక్కడో, సమాధిని ముల్లెక్కడ అని చెప్పి గర్జించిన దేవుడు ఈరోజు ఇంకా భయపడుతున్నావా? దేని గురించి భయపడుతున్నావో ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో గుర్తిరిన వారుగా ఆ యేసవు చేసిన పొరపాటు మనం చేయకుండా ఒక్కసారి తలలో ఉంచుదాం. ప్రభు